హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి. సాలరీ పెంపు 7,500 వరకు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే తమ పదవి విరమణ తర్వాత పెన్షన్ ద్వారా జీవనం సాగిస్తున్నటువంటి వృద్ధులకు ఇది నిజంగా ఎంతో సంతోషాన్నిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు. గత కొన్ని నెలలుగా యావత్ ప్రభుత్వ ఉద్యోగ వర్గం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న కరువు భత్యం, డిఏ పెంపుదలపై ఇప్పుడు ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది. ముఖ్యంగా 2026 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులను పరిశీలించినా, లేదా ప్రస్తుత మార్కెట్‌లో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు మరియు ద్రవ్యోల్బణ పరిస్థితులను గమనించిన కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే ఈ యొక్క డిఏ పెంపుపై అధికారిక ప్రకటన అయితే చేసే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. మరి ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు నెలవారీ ఆదాయం పెరగడమే కాకుండా వారి ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి. మరి ఈసారి ప్రకటన ఎందుకు ఆలస్యమైంది? అసలు ఏ స్థాయిలో జీతాలు పెరుగుతాయి? మరియు ఎవరెవరికి ఎంత మేరకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది? అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత లోతుగా అయితే విశ్లేషించుకుందాము. ప్రముఖ ఆర్థిక నిపుణులు మరియు ఆర్థిక రంగంలో విశేష అనుభవం ఉన్నటువంటి ఆహ్, బ్యాంక్ బజార్ సీఈఓ అదిల్ శెట్టి విశ్లేషణ ప్రకారంగా ఈసారి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యం మరియు సుమారు 2% నుంచి 3% వరకు పెంచేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉద్యోగులకు అందుతున్నటువంటి డీఏకు ఈ యొక్క అదనపు శాతం తోడైనట్లయితే మొత్తం కరువు భత్యం అనేది 60% అయితే చేరుకుంటుంది. మరి గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 2016వ సంవత్సరంలో డీఏ కేవలం 2% మాత్రంగానే ఉండేది. కానీ నేడది ఏకంగా 60%కి చేరుకోవడాన్ని బట్టి చూస్తూ ఉంటే దేశంలో ద్రవ్యోల్బణం ఎంత వేగంగా పెరుగుతుందో మనమైతే అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలు పడిపోకుండా ఉండటం కోసమే ప్రభుత్వం ఈ తరహా నిర్ణయాలనైతే తీసుకున్నది అని చెప్పవచ్చు. మరి మీ యొక్క నెలవారీ జీతం ఎంత పెరుగుతుందో ఇప్పుడు కొన్ని లెక్కలతో వివరంగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సా సాధారణంగా డీఏ పెంపు అనేది ప్రతి ఉద్యోగి యొక్క ఈ మేరకు బేసిక్ పే లేదా మూల వేతనంపై ఆధారపడి లెక్కించబడుతుంది. అందుకే జీతాల పెంపు అనేది క్యాడర్‌ని బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు రూ. 18,000 మూల వేతనం పొందుతున్నటువంటి తక్కువ స్థాయి ఉద్యోగుల విషయానికి వస్తే వారికి నెలకు రూ. 360-540 వరకు అదనంగా వేతనం అనేది లబ్ధి చేకూరుతుంది. అలాగే అదే విధంగా 29,200 మూల వేతనం అంటే బేసిక్ పే ఉన్న వారికి మధ్యస్థాయి ఉద్యోగులకు జీతంలో ఈ మేరకు రూ. 584 నుండి రూ. 876 వరకు పెరుగుదల అయితే కనిపించవచ్చు. ఇక 56,100 బేసిక్ పే తీసుకునే కేటగిరీ అధికారులకు సెలవు సుమారుగా 1,100 నుండి 1,600 వరకు అదనపు ఆర్థిక ప్రయోజనం అయితే చేకూరుతుంది. మరి వీటన్నిటికి భిన్నంగా అత్యున్నత హోదాలో ఉండి రూ. 2,50,000 బేసిక్ పే పొందే సీనియర్ అధికారుల జీతాలు ప్రతి నెల 5,000 నుంచి ఏకంగా 7,500 వరకు పెరిగే అవకాశం మెండుగా ఉంది. చాలామంది ఉద్యోగుల మనసులో మెదులుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, మరి ఈ ప్రకటన ఎందుకు ఆలస్యమవుతోంది? సాధారణంగా ప్రతి ఏటా మార్చి నెల ఆఖరు నాటికి డీఏ పెంపు ప్రకటన వెలువడాల్సి ఉంటుంది. అయితే ఈసారి దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం అంతర్గతంగా కసరత్తులు చేస్తోంది. దీనికి తోడు కొన్ని పాలనా పరమైనటువంటి మరియు సాంకేతిక పరమైన ప్రక్రియల వల్ల ఈ యొక్క నిర్ణయం అనేది కొంత ఆలస్యమైంది అని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉద్యోగులు దీని గురించి ఎటువంటి ఆందోళన చెందవలసిన పని లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో ఉద్యోగులకు
జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్ చెల్లింపుల కోసం భారీ ఎత్తున నిధులనైతే కేటాయించింది అన్నమాట. సో, కేటగిరీ డీఏ బట్టి ఈ మేరకు డీఏ పెంపనేది కేవలం సమయం పడుతుందే తప్ప జరగడం అనేది ఖాయం అన్నమాట. డీఏ పెంపనేది. ఇక బకాయిలు లేదా ఎరియర్స్ ఎప్పుడు అందుతాయనే విషయంలో కూడా ఉద్యోగులకు ఒక స్పష్టత అవసరము. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రకటనను ఏప్రిల్ నెల చివర్లో చేసినప్పటికీ, ఈ పెంపు మాత్రం జనవరి 1, 2026 నుండి అమల్లోకైతే వచ్చినట్లుగా పరిగణించడం జరుగుతుంది. దీని అర్థం ఏమిటంటే, జనవరి, ఫిబ్రవరి మరియు మార్చి నెలలకు సంబంధించి పెరగాల్సిన జీతం మొత్తాన్ని కూడా బకాయిల రూపంలో ఉద్యోగులు ఒకేసారి తమ ఖాతాల్లో అయితే అందుకుంటారు. అంటే ఒకేసారి పెరిగిన జీతంతో పాటు 3 నెలల అరియర్స్ గూడా చేతికి అందడం వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది. మరియు వారి కుటుంబ అవసరాలకు ఈ మొత్తం ఎంతో ఉపయోగపడుతుంది. అసలు ఈ డీఏ పెంపును ప్రభుత్వం ఏ ప్రాతిపదికన లెక్కిస్తుందో కూడా తెలుసుకోవడం ముఖ్యము. ఇక కరువు భత్యాన్ని నిర్ణయించడంలో ఈ మేరకు గత 12 నెలల కాలాల్లోని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈ మేరకు సిపిఐ అత్యంత కీ కీలకమైన పాత్ర అయితే పోషిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు మరియు పెట్రోల్, డీజిల్ ధరలు మరియు ఇతర సేవా ఖర్చులు పెరిగినప్పుడు ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ యొక్క భత్యాన్ని కాలానుగుణంగా సవరిస్తూ ఉంటుంది. అంటే పెరుగుదల వల్ల సామాన్య ఉద్యోగిపై పడే భారాన్ని ఈ యొక్క డీఏ పెంపు కొంతమేర తగ్గిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్న ధరల దృష్ట్యా ఈ డీఏ పెంపనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ముఖ్యంగా పెన్షనర్లకు కొండంత అండగా అయితే నిలవనుంది. బడ్జెట్ కేటాయింపులు కూడా సానుకూలంగా ఉండడంతో మరికొద్ది రోజులు ఓపిక పడితే చాలు పెరిగినటువంటి సాలరీ అనేది మళ్ళీ మనకైతే తిరిగి మన బ్యాంక్‌లో అయితే చేరుతుందనమాట. సో, భారీ అరియర్స్‌తో ఈ మేరకు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఈ నిర్ణయం వల్ల లక్షలాది ఆర్థిక కుటుంబాల స్థిరత్వం ఏర్పడటమే గాకుండా, భవిష్యత్ అవసరాలకు కూడా కొండంత భరోసా అనేది లభిస్తుందని చెప్పవచ్చు.